సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 8 సిరీస్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. మరి దీంట్లో చాలా ఫోన్స్ అయితే లాంచ్ చేసిల్లు, వాచ్ కూడా లాంచ్ అయితే చేసిల్లు. ఫస్ట్ అయితే మీకు జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. దాని తర్వాత జెడ్ ఫోల్డ్ 8 అయితే లాంచ్ అయితే చేసిల్లు. ఇంకోటి వాచ్ అల్ట్రా 2 లాంచ్ చేసిల్లు. ఇంకా వాచ్ 9 సిరీస్ కూడా లాంచ్ అయితే చేసిల్లు. ఫస్ట్ డిస్ప్లే అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే జెడ్ ఫోల్డ్ 8 అయితే మీకైతే డిజైన్ అయితే ఇట్లనైతే ఇచ్చిల్లు. చిన్ననైతే ఉన్నది, కాంపాక్ట్ అయితే ఉన్నది ఫోన్ అయితే మీకైతే. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది, డిస్ప్లే సైజ్ కూడా మీకైతే బాగా ఇచ్చిల్లు. ఇంకా థిక్నెస్ కూడా తక్కువ చేసిల్లు. మధ్యలోనైతే ఇదైతే డెంట్ అయితే కనిపించకుండా అయితే చేసిల్లు. ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే చేసిల్లు ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్లో. 10.16 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇచ్చిల్లు, కవర్ స్క్రీన్ అయితే మీకైతే. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. మరి డిస్ప్లే మిమ్మల్ని అయితే ఇంప్రెస్ అయితే చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అనిపించింది. కలర్స్ కూడా బాగా వస్తున్నాయి మీకు డిస్ప్లేలోనైతే. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే కెమెరాస్ అయితే జెడ్ ఫోల్డ్ 8లోనైతే రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇచ్చిల్లు బ్యాక్ సైడ్ అయితే. కవర్ స్క్రీన్లో 10 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు, ఫ్రంట్ అయితే 10 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇంకా జెడ్ ఫోల్డ్ అల్ట్రాలోనైతే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చిల్లు. ఇంకోటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. ఇంకోటి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చిల్లు అల్ట్రా ఫోన్లోనైతే మీకైతే. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు జెడ్ ఫోల్డ్ 7 లెక్కన ఉన్న డిజైన్ అయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు డిజైన్లోనైతే. నాకైతే ఏం డిఫరెన్స్ అయితే అనిపించలేదు. కొంచెం థిక్నెస్ అయితే తక్కువనైతే చేసిల్లు జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అయితే ప్రీవియస్ జనరేషన్ తోటి పోల్చుకుంటే. ఇంకా ఈ మధ్యలో డెంట్ కూడా మీకైతే అవపడకుండా చేసిల్లు, కొంచెం బెటర్ అయితే చేసిల్లు, ఇంప్రూవ్ అయితే చేసిల్లు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో డెంట్ అయితే జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా అయితే మీకు 4.8mm తినేది ఇచ్చిల్లు. జెడ్ ఫోల్డ్ 8లోనైతే మీకైతే 4800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. జెడ్ ఫోర్ అల్ట్రాలోనైతే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 45 వాట్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది, 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అల్ట్రానైతే. ఇంకా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండు ఫోన్స్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతాయి. ఓఎస్ ఉన్న యూఐ గురించి మాట్లాడుకున్నట్టయితే 1 UI 9 మీద రన్ అవుతుంది రెండు ఫోన్స్ అయితే మీకైతే. ఆండ్రాయిడ్ 17 మీద రన్ అవుతాయి మీకైతే రెండు ఫోన్స్ అయితే. రెండిట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి మీరు అయితే మల్టీ టాస్కింగ్ అయితే ఈజీ అయితే ఉంటుంది. దీంట్లో చాలా మంది ఈ ఫోన్స్ కొనేది మల్టీ టాస్కింగ్ కోసం. మల్టీ టాస్కింగ్ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీరైతే 8K 30fps లోనైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే ఇచ్చి బ్యాక్ సైడ్ అయితే. ఇంకా ఏపీవీ కోడెడ్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో మీకైతే. మీకు అల్ట్రాలోనే అయితే కొన్ని ఫిల్టర్స్ లెక్క ఇచ్చిల్లు, ఇవైతే చేంజ్ అయితే చేసి మీకైతే లుక్స్ అయితే ఇట్లా అయితే వస్తుంది. ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి ఫోన్లోనైతే. ఇంకా 6.5 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు ఫ్రంట్ అయితే. కవర్ స్క్రీన్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఇచ్చిల్లు. జెడ్ ఫోల్డ్ 8లోనైతే ఫ్రంట్ స్క్రీన్ అయితే 5.5 ఇంచెస్ 120Hz డిస్ప్లే అయితే ఇచ్చిల్లు ఫ్రంట్ అయితే. కవర్ స్క్రీన్ అయితే 7.6 ఇంచెస్ 120Hz డిస్ప్లే అయితే ఇచ్చిల్లు AMOLED డిస్ప్లే. ఇంకా జెడ్ ఫోల్డ్ 8 గురించి మాట్లాడుకున్నట్టయితే మీకైతే జెడ్ ఫోల్డ్ 8లో కవర్ స్క్రీన్ అయితే 4.1 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ప్రీవియస్ ఫోన్ కు ఈ ఫోన్ కి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. 4300 mAh బ్యాటరీ ఇచ్చిల్లు. కొంచెం స్లిమ్ అయితే చేసిల్లు ప్రీవియస్ దానికంటే. 6.1mm థిన్ అయితే చేసిల్లు ఈసారి ఈ ఫోన్ అయితే. గ్యాలక్సీ వాచ్ 2 అల్ట్రా వాచ్ కూడా లాంచ్ అయితే చేసిల్లు వీళ్ళైతే. ఇవన్నీ ప్రొడక్ట్స్ అయితే రివ్యూ అయితే ఇద్దాం. మరి మన ఛానల్ అయితే కొత్త వస్తే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే పెట్టుకొని రివ్యూస్ కోసం అయితే. వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.